నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో చూద్దాం. తెలంగాణలో త్వరలోనే 40,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి. ఖాళీలకు సంబంధించి ఇప్పటికే కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దీంతో తెలంగాణలో నిరుద్యోగుల్లో జోష్ కనిపిస్తుంది. అవినీతి అధికారులకు సుక్కలు చూపిస్తున్నది తెలంగాణ ఏసీబీ. గత 8 నెలల కాలంలోనే 162 రైడ్స్ జరిగినాయి. 180 మంది పట్టుబడ్డరు. వారం అంతా 3 వారాల పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేటందుకు న్యాయ పోరాటం చేయనుంది రేవంత్ సర్కారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఢిల్లీ వైర్రు. సుప్రీంకోర్టు లాయర్లతోటి కూడా భేటీ అయ్యారు. యూరియా కొరతకు ఆపరేషన్ సింధూర్ కారణమని బీజేపీ చెప్తుంది. అయితే చైనా నుంచి ముడి సరుకులు తెప్పించే ముచ్చట్ల మోడీ సర్కార్ వైఫల్యమే కారణమని చెప్తున్నారు పరిశీలకులు. రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన బీఆర్ఎస్ లో ప్రకంపనలు రేపింది. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఒక్కపారి కూడా యూనివర్సిటీకి పోయి విద్యార్థులతోటి ముచ్చట పెట్టలే. కానీ సీఎం రేవంత్ రెడ్డి మళ్ళా డిసెంబర్ లో ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీకి వస్తా అని చెప్పిండు. అదే బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర స్థాయిలో భూదాన్ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది రేవంత్ సర్కారు. ఇందుకోసం ప్రతిపాదనల్ని కూడా రెడీ చేసి పంపాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఇవి తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. మళ్ళా రేపు మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం.